నాగార్జున గారు, మీ షో నాకేం నచ్చలేదు. ఏం మాట్లాడుతున్నావు దువ్వాడ? షో నచ్చకపోవడం ఏంటి? లేకపోతే ఏంటండి, ఆడవాళ్లను మగవాళ్ళను కలిపి ఒకే రూమ్ లో వేసి అడ్డమైన ఆటలు పెడతారా? బిగ్ బాస్ హౌస్ లో గేమ్సే కదా ఎంటర్టైన్ చేసేది. లేడీస్ కి లేడీస్ ఆటలు, జెంట్స్ కి జెంట్స్ ఆటలు పెట్టాలి. లేడీస్ జెంట్స్ కలిపి ఆటలు పెట్టడం ఏంటండి? ఇది టూ మచ్. సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సమానం. వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని బిగ్ బాస్ ఎప్పుడు చూడదు. మీకు బాగానే ఉంటుందండి. వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఎక్కడెక్కడ టచ్ చేసుకుంటున్నారో మీకేం తెలుస్తుంది ఆ బాధ? ఆడేవాళ్లకు నేను నొప్పి నీకెందుకు? నోరు మూసుకుని గేమ్ చూడండి, లేకపోతే మూసుకుని దబ్బేయండి. అసలు సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తున్నారు? ఆ గేమ్స్ ఏమైనా పనికొచ్చేలా ఉన్నాయా? అన్ని టాస్కులు చండాలంగా ఉన్నాయి. ఇదిగో బట్టిసీను, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు మా బిగ్ బాస్ క్లిక్ అయిందంటే దానికి కారణం ఈ టాస్కుల వల్లే. నా మాధురిని వద్దు వద్దు అంటున్నా, మీరు కావాలి కావాలని తీసుకెళ్లారు. అక్కడ అడ్డమైన టాస్కులు పెడితే నేను చూస్తూ ఊరుకోను. ఓయబ్బో, ఆ దువ్వెన గురించి ఆలోచించు. అక్కడ హౌస్ లో అందరిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. అసలు నీకెలా తగిలిందో, నువ్వెలా తగులుకున్నావో నాకు అర్థం కావట్లేదు. నా దువ్వెన గురించి ఏమైనా మాట్లాడితే ఊరుకోను. ఆమె నా ప్రాణం. తను ఏదున్నా ఓపెన్ గా మాట్లాడేస్తుంది. మాస్కులు పెట్టుకుని కూర్చోవడం నా మాధురికి అలవాట్లేదు. అసలు ఇప్పుడు ఏంటయ్యా నీ బాధ? నీ బాధ ఏంటి? అక్కడ హౌస్ లో నా మాధురిని ఎవరైనా టచ్ చేస్తే నేను ఊరుకోను. బిగ్ బాస్ హౌస్ లోకి నేను కూడా రావాల్సి వస్తుంది. ఎత్తి కొడితే ఏట్లా పడతావు, సురుసుమ్మ అయిపోద్ది, బ్యాక్ బెండ్ అయిపోద్ది. సీను, ఇది మీ ఊరి సంతలో ఆడే గేమ్లు కావు. ఇది బిగ్ బాస్ రియాలిటీ షో. ఎవడు పడితే వాడు ఇక్కడికి రావడానికి కుదరదు. లోపల కళ్యాణ్ గాడు నా మాధురిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆమె కళ్ళమట నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ బయట నా గుండె వెలవెల్లాడిపోతుంది. నీ మాధురి ఎంత పొగరుగా మాట్లాడిందో చూసావా? అసలు మనుషుల్ని మనుషుల్లా చూస్తుందా? అంత యాటిట్యూడ్ పనికిరాదు. అంటే రాసుకుని పూసుకుని ఉండేవాళ్లే మంచోళ్ళ? నా మాధురి అలాగే ఉంటుంది. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండాలో నా మాధురి ప్రూవ్ చేసి చూపిస్తుంది. ఇదిగో అక్కడ కళ్యాణ్ మంచోడు కాబట్టి వదిలేశాడు. అదే నేనైతే అక్కడే లాగి పెట్టి 2 పీకేవాడిని. ఇక్కడ దువ్వాడ మాధురి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నాయి. మేము చూస్తూ ఊరుకోం. ఇంకోసారి నా మాధురి కళ్ళమట నీళ్లు వస్తే బాగోదు. అసలు మీ జంటను చూస్తేనే బయట జనాలకి ఒళ్ళు మంట పడుతుంది. ఇంకా మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మీకున్న కాస్త పరుగు కూడా పోతుంది. నోరు మూసుకుని సైలెంట్ గా కూర్చో. నా మాధురిని నా దగ్గరికి పంపించేయండి. నేను నా మాధురి లేకుండా ఉండలేకపోతున్నాను. మీరు వద్దు, మీ గేమ్ షో వద్దు. ఏ దువ్వాడా, నాటకాలు ఆడుకు. మీరు ఫేమస్ కావాలని చెప్పి వచ్చిన అవకాశాన్ని వాడుకుని నువ్వు నీ మాధురిని ఇక్కడికి పంపించావు. ఈ గేమ్స్ ఉంటాయని నీకు ముందే తెలీదా? ఎవరి దగ్గర చూపిస్తావు నీ డ్రామాలు? మేం పంపించడం కాదు. జనాలకి నచ్చకపోతే వాళ్లే పంపించేస్తారు. నువ్వు బయట అడ్డమైన ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. నా మాధురి హౌస్ లో ఉన్నంత కాలం నేను మాట్లాడుతూనే ఉంటా. నన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. ఏడ్చావులే, నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. నకరాలు చేస్తే నారాలు తీస్తా. ఇంకోసారి ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటూ నాతో మాట్లాడు. నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నా.